నిన్ను నువ్వు పట్టించుకో. మనుషులు నీ జీవితంలోకి వస్తుంటారు, వెళుతుంటారు. అందరినీ పట్టించుకోవడానికి ప్రయత్నించావే అనుకో, చివరికి నిన్ను కూడా నువ్వు పట్టించుకోలేవు. చాలామంది వాళ్ళ గురించి ఆలోచించడం మానేసి అందరి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇలానే ఆలోచిస్తూ నువ్వు నీ మనసును అదుపు చెయ్యలేకపోతే ఎవరో ఒకరు నీ మనసును అదుపు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ ఆలోచనలు నీ గురించినవై ఉంటే నీ మనసు నీ ఆధీనంలో ఉన్నట్లు. నీ ఆలోచనలు వేరెవరి గురించో అయితే నీ మనసు వాళ్ళ ఆధీనంలో ఉన్నట్లు. ఇతరుల గురించి ఆలోచించడం నీకు అలవాటైపోయి ఉండొచ్చు. ఇలాంటి వింటే నీకు బాధ అనిపించవచ్చు. కానీ కొన్నిసార్లు నిన్ను బాధ పెట్టే విషయాలే నీ జీవిత లక్ష్యాలను నిర్దేశిస్తాయి. అందుకే ఇతరుల జోలికి వెళ్ళటం మానేయి. వీలైతే రోజులో కొంత సమయమైనా నీతో నువ్వు ఒంటరిగా గడుపు. ఎందుకంటే ఒంటరితనం అనేది నిన్ను నువ్వు మెరుగుపరుచుకోవడానికి నువ్వు చెల్లించే వెల. నీకోసం నువ్విచ్చే సమయం నీ ఒంటరితనమే. అందరూ నీలాగే ఉండరు, అదే జీవితం. అందరితో కలిసిపోతే ఆనందం వస్తుందో రాదో తెలియదు, కానీ అపార్థాలు, అవమానాలు మాత్రం తప్పకుండా వస్తాయి. ప్రతిదీ పక్క వ్యక్తులతో చెప్పుకోవడానికి ప్రయత్నించుకో. వాళ్ళు విసుక్కుంటే నీ విలువే పోగొట్టుకుంటావు. వాళ్ళలో కొంతమందికి నీ ఎదుగుదల ఇష్టం ఉండకపోవచ్చు, కానీ బయటపడరు కదా. ఎదుటి వ్యక్తుల పట్ల దయ కలిగి ఉండు, కానీ వాళ్ళు నిన్ను వాడుకునేటట్లు ఉండొద్దు. అందుకని ఎదుటి వ్యక్తులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించి నువ్వు ఇబ్బందులు పాలవ్వకు. నిన్ను ఒంటరిని చేసే వ్యక్తుల దగ్గర నుండి దూరంగా ఉండు. నీ గతంతో నువ్వు శాంతిని కలిగి ఉంటే నీ వర్తమానాన్ని నువ్వు మార్చుకోగలవు. నీ జీవితాన్ని ఎప్పుడు పక్కనోళ్ళతో పోల్చుకోవద్దు. ఎందుకంటే వాళ్ళ జీవిత ప్రయాణం ఏంటో నీకు కనీసం అవగాహన కూడా ఉండదు కదా. చెడ్డ వ్యక్తుల శక్తిని తక్కువ అంచనా వేయొద్దు. ఎవ్వరు నీ జీవితానికి బాధ్యత తీసుకోరు, ఎందుకంటే అది నీ బాధ్యతే. నీ జీవితంలో ఏం జరిగినా పక్కనోళ్ళని నిందించే హక్కు నీకు లేదు. ఎందుకంటే వాళ్ళు నీ అనుమతి ఉంటేనే నీ జీవితంలోకి వస్తారు. కొన్నిసార్లు నువ్వు గెలుస్తావు, కొన్నిసార్లు నేర్చుకుంటావు. ఎవ్వరూ సహాయం చేయలేదు, నేను ఒంటరినయ్యాను అనుకోకు. ఒంటరితనం నీ గురించి నువ్వు ఆలోచించేటట్లు చేస్తుంది. నీ జీవితంలో డబ్బుకు విలువివ్వు, తప్పు లేదు. ఎందుకంటే డబ్బు నీ జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కోగలదు. సమయాన్ని ఇతరులకు ఇచ్చే విషయంలో స్వార్థంగా ఉండు, ఎందుకంటే ఇచ్చిన సమయం తిరిగి రాదు. ఇతరులు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నించకు. దానివల్ల నువ్వు మానసిక క్షోభను అనుభవించే ప్రమాదం ఉంది. గతాన్ని గురించి ఆలోచించకు, ఎందుకంటే నువ్వు దాన్ని మార్చలేవు. ఎక్కడున్నావో అక్కడే మొదలుపెట్టు, నీ ముగింపును మార్చగలవు. ఒంటరిగా ఉండటానికి ప్రయత్నించు. నిన్ను నువ్వు తిరిగి నిర్మించుకోవడానికి అవకాశాల గురించి ఆలోచించగలవు. ఎదుటి వ్యక్తులు ఎంత మంచోళ్ళైనా సరే వాళ్ళు నిన్ను ఎలా చూస్తున్నారు అనే దానిని గమనించు. ఇప్పుడున్న దానికంటే ఎక్కువ ఎలా సంపాదించాలి అని ఆలోచించటం కన్నా ఇప్పుడున్న జీవితాన్ని ప్రశాంతంగా ఎలా గడపాలి అని ఆలోచించటం మంచిది. ఎదుటి వ్యక్తి నీతో ఎలా ఉంటే నువ్వు కూడా అతనితో అలానే ఉండు. అప్పుడే నీ విలువ తెలుస్తుంది. ఇతరులపై పగ సాధించడానికి నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకు, ఎందుకంటే జీవితం చాలా చిన్నది. అసూయ నీ సమయాన్ని వృధా చేస్తుంది. అసూయ పట్టడం వల్ల నువ్వేమీ సాధించలేవు. నీ జీవితంలో అతి బాధాకరమైన సంఘటనే నీకు మేలు జరగటానికి కారణం అవ్వచ్చు. ఎప్పుడు ఇతరులు చెప్పే మాటలు నమ్మకు, చేసే పనులు నమ్ము. ధనవంతుడు అవ్వాలంటే నీకు నువ్వే సహాయం చేసుకోవాలి. కొన్నిసార్లు జీవితం డబ్బు వల్లే సులభమవుతుంది, సమయం వల్ల కాదు. నీ జీవితంలో తెగించడానికి ధైర్యం చెయ్యకపోతే గొప్ప లక్ష్యాలను ఛేదించలేవు. నీ ఆలోచనలు బ్రతికించుకోగలిగితే దేన్నైనా బ్రతికించుకోగలవు. ఎట్టి పరిస్థితుల్లో పుకార్లకు దూరంగా ఉండు, అవి నీ మనస్సును పాడు చేస్తాయి. ప్రతిదీ సరైన సమయంలో నీకు దక్కుతుంది. అప్పటి వరకు ఓర్పుగా నీ జీవితంలో జరిగే వాటన్నిటిని నమ్ము. ఎవరైనా నిన్ను ప్రోత్సహించడానికి ఇష్టపడకపోతే వాళ్ళు నీతో ఉండటానికి అర్హులు కాదు. వీలైనంత వరకు వాళ్ళకు దూరంగా ఉండు. నీ నిరాశను పక్కన పెట్టగలిగితే నువ్వు ఎవరి నుండి ఏమీ ఆశించనక్కర్లేదు. ఓటమి అనేది ఒక గాయం, ఎప్పటికైనా మానిపోవాలి. పోకుండా ఉండడానికి అదేమి పచ్చబొట్టు కాదు. నిన్ను నువ్వే నయం చేసుకోవడం నేర్చుకో. అందరి దగ్గరికి వెళ్ళి ఏడవకు.
నీ భావోద్వేగాలను అదుపు చేసుకోగలిగినంత బలంగా నువ్వు ఉండాలంటే నిన్ను నువ్వు గౌరవించుకోవాలి. మంచిగా ఎందుకున్నానా అని బాధపడకు. నీ మంచి నీకు ఏదో ఒకరోజు రెట్టింపు మేలు చేస్తుంది. ఇతరులకు సంజాయిషీ చెప్పడానికి నీ సమయాన్ని వృధా చేయకు. ఎందుకంటే వాళ్ళకి నచ్చిందే వాళ్ళు వింటారు, కానీ నువ్వు చెప్పేది వినరు. విజయాన్ని నీ ముందు వెళ్ళనీయకు, అపజయాన్ని నీ హృదయానికి తగలనీయకు. నీ మిత్రుల్ని జాగ్రత్తగా ఎన్నుకో. ఎందుకంటే నువ్వు పైకి ఎదగడానికైనా కింద పడిపోవటానికైనా వాళ్ళే కారణం. ఎవరైనా సరే నిన్ను క్రిందికి లాగాలి అని చూస్తున్నారంటే వాళ్ళు నీకంటే క్రిందే ఉన్నారని గుర్తుపెట్టుకో. కాలం నువ్వేంటో ఏదో ఒకరోజు సమాజానికి తెలియచేస్తుంది. నిన్ను నువ్వు సమర్థించుకుంటూ సంబరపడిపోకు. డబ్బే జీవితం కాదు, కానీ డబ్బు చాలా సమస్యలను మాత్రం తీరుస్తుంది. ఒత్తిడి కొంతకాలమే ఉంటుంది, కానీ దాని నుండి నువ్వు నేర్చుకునే పాఠం చివరి వరకు ఉంటుంది. క్రమశిక్షణగా బ్రతకడమే నిన్ను నువ్వు గౌరవించుకునే గొప్ప మార్గం. ఏదైనా సహాయం చేసేటప్పుడు నీ స్థాయికి మించి చెయ్యొద్దు, ఎందుకంటే తీసుకునేవాడికి మితం ఉండదు. సద్విమర్శను అంగీకరించు, కానీ అమర్యాదను అంగీకరించుకో. ఎంత కష్టపడితే నువ్వు అంత అదృష్టవంతుడు అవుతావు. నువ్వెంత ప్రశాంతంగా ఉంటే అంత స్వచ్ఛంగా కనపడతావు. నీ ఆశల్ని కలల్ని ఇష్టపడేది నువ్వు మాత్రమే. అవి నెరవేరేటట్లు చూడాల్సింది కూడా నువ్వు మాత్రమే. నువ్వు ఇతరులను ద్వేషించినంత మాత్రాన వాళ్ళకేం కాదు, అది నీకే శాపంగా మారిద్ది. నువ్వేం చేయబోతున్నావో నీ మిత్రులకు చెప్పొద్దు. అందరినీ అతిగా నమ్మటం మానేయి. నువ్వు చెయ్యబోయే పని అయ్యేంత వరకు వాళ్ళకి తెలియకుండా ఉండడమే మంచిది. వాస్తవంలో ఉండకుండా ఊహల్లో గడపటం వల్ల ఎక్కువ బాధాకరం. నీకెందుకు ఇష్టం లేదో ఇతరులకు వివరించాల్సిన అవసరం లేదు. ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇష్టం లేదు అని చెప్పడం నేర్చుకో. జీవితం చాలా చిన్నది, జీవించు. నిజమైన ప్రేమ అరుదు, వడిచి పట్టుకో. కోపం చాలా చెడ్డది, విసిరిపారి. నీ భయమే నీ శత్రువు, ఎదుర్కో. జ్ఞాపకాలు చాలా మధురమైనవి, వాటిలో ఆనందించు. చివరిగా నీకు చెప్పేదేంటి అంటే, నిన్ను ఇతరులు నమ్మాలి అంటే ముందు నువ్వు నిజాయితీగా ఉండు.